విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మరాంబపురం ప్రాంతవాసులకు 70 సంవత్సరాల ఇళ్ల పట్టాల సమస్య తీర్చిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికి దక్కిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని ప్రతి కుటుంబం చెబుతుందన్నారు. టీడీపీ హయాంలో మోసపూరిత హామీలతో కాలం గడిపి ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి తెరలేపారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిని టీడీపీ ఎమ్మెల్యే గాలి కొదిలేశారని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానన్నారు. 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ మండారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో మేము ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో దాదాపుగా 70 సంవత్సరాల కళ బ్రహ్మరాంబపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, దానికి తొలి అడుగు వేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు జీవో కాపీ ఇచ్చి ఒక ప్రాంతంలో నివసిస్తున్న బ్రహ్మరాంపురం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎవరి వల్ల గారు చేతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని మోసం చేసి మభ్యపెట్టి అదిగో చేస్తున్నాం, ఇదిగో చేస్తున్నాం అని చెప్పిన అబద్ధాలు చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో